ఓ మైనర్ బాలికపై సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. హన్మకొండ జిల్లా కేయు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి వీఆర్సీఐగా పనిచేస్తున్నాడు భండారి సంపత్. బాలిక తల్లికి విషయం చెప్పడంతో కేయు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికపై సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది? శిరీష, ఏదైతే హన్మకొండ జిల్లా కేయు ఉన్నటువంటి బాలిక పైన ఈ సిఐ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసినట్టుగా తల్లి అయితే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన అనంతరం తర్వాత పోలీసు అధికారులు అతని పైన ఎంక్వైరీ చేయడం, తర్వాత ఆ ఇంటికి వెళ్ళడం, తర్వాత అవన్నీ కూడా ప్రజా ప్రాంతాల్లో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఇది ఏదైతే 2001 నుంచి 2022 వరకు కేఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఏ సందర్భంగా ఆ మహిళ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిందో అప్పటి నుండి ఆమె వెంటబడడం, ఆమె నంబర్ తీసుకోవడం, మాట్లాడడం, తర్వాత అడ్రస్ తీసుకొని ఇంటికి వెళ్ళడం 2001 నుండి కూడా జరుగుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే తన ఏదైతే మహిళ ఫిర్యాదు ఇచ్చిన మహిళ భర్త సిపి, అప్పుడున్న సిపికి రంగనాథ్ గారికి ఫిర్యాదు చేయడంతో ఈయన విధుల నుంచి తప్పించి ఏఆర్కు అటాచ్ చేయడం జరిగింది. ఆ ద్వారా ఆ మహిళతోని తరచుగా అట్లే మాట్లాడుతూ వేధిస్తూ చాలా ఆమెను లోపరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసి ఏటకేలకు మొత్తం మీద ఆమెను కన్సల్ట్ అయ్యి వందన చేయడం జరిగిందని సమాచారం ఉంది. మొత్తం మీద పనిష్మెంట్ అయిన తర్వాత సిఐగా ప్రమోషన్ వచ్చి ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి వెళ్ళి క్రైమ్ బ్రాంచ్ కి రావడం జరిగింది. ఆ క్రైమ్ బ్రాంచ్ లోనే తరచు ఆమె ఇంటికి వెళ్ళడం, తర్వాత కుటుంబంలో కొన్ని సందర్భాలు భర్త కూడా మహిళకు దూరంగా ఉంటున్నాడు. ఒక పాపతో పాటు ఆ మహిళను తీసుకొచ్చి వేరే ఇంటిలో అద్దెకు తీసుకొని అద్దె ఇంట్లో ఈయన పెట్టి తరచు వచ్చిపోతుండేవాడు అనేది ఆ ప్రాంత సమాచారం. మొత్తంగా కూడా ఏదైనప్పటికీ కూడా ఈ 3-4 సంవత్సరాల వ్యవధిలోనే ఆమెతే సహజీవనం చేస్తున్నట్టుగా ఆల్రెడీ అక్కడ కేయు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఉన్నది. ఆ ఫిర్యాదు ప్రకారమే సీఐ కూడా మనం చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? స్పందించారు. ఆ మహిళ ఏదైతే నా ఇంటికి వచ్చి నా బిడ్డ తీరా అత్యాచారం చేసేడు అనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం, ఆ సీఐ కూడా ఇన్వెస్టిగేషన్ లో చెప్పి నిజమైన తేలింది. దానిపైన పోక్సో కేసు, ఏదైతే పోక్సో కేసు అటెంప్ట్, తర్వాత మైనర్ బాలిక పాప ఏదో 10వ తరగతి చదువుతున్న సమాచారం ఉంది. ఆ మహిళ పైన అత్యాచారం చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసి అతనే రిమాండ్ పంపినట్టున్నది అని చెప్పారు. తర్వాత మొత్తం మీద ఆయన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆయన ఎస్ఐ ఉన్నప్పటి నుంచి వివాదాలు మొత్తం మీద ఈ వివాదాలకే పుసుగుప్తులని చాలా పనిష్మెంట్లు కూడా ఉన్నాయి అతని పైన కూడా చెప్పడం జరిగింది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.